నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సమాజంపై ప్రభావం చూపిన ఉద్యమ నేత రామాచార్యులు. ఆయన ప్రభావంతోనే అర్చకుల సమస్యలపై అధ్యయనం చేయగలిగాను. తెనాలి బండ్ రూపకల్పన ఎమ్మెల్యే శివకుమార్ కు జీవితకాలం తృప్తినిస్తుంది. తెనాలి బండ్ పై రామాచార్యులు విగ్రహాన్ని ఆవిష్కరించిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి. ఇందిరా కాలనీ, ఎడ్ల లింగయ్య కాలనీ మధ్య డ్రైనేజీ ప్రక్షాళనకు శ్రీకారం. యంత్రాలు, సిబ్బందితో మురుగు తొలగించి పారుదల సక్రమంగా జరిగేలా చర్యలు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా తెనాలిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం. వివిధ వార్డులు, గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు. తెనాలి బండ్పై మహనీయుల విగ్రహాల ప్రతిష్టకు తొలి అడుగు పడింది. రాష్ట్ర అర్చకోద్యమ పితామహుడు, నిబద్ధత కలిగిన రాజకీయ నేత తమ్మిరిస రామాచార్యులు విగ్రహాన్ని తొలిగా ప్రతిష్ఠించారు. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెనాలి ప్రాంత ఉన్నతికి కారకులైన మహానుభావుల విగ్రహాలతో తెనాలి బండ్ రూపకల్పనకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవ చూపడం అభినందనీయులని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఎవరు ఎంతగా ఎదిగినా మూలాలను మర్చిపోరాదనేది తన భావనగా చెబుతూ అందుకు అనుగుణంగానే తెనాలిలో ప్రముఖుల విగ్రహాలతో తెనాలి బండను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. తన పదవీ కాలంలో ఏం చేసినా చేయకున్నా తెనాలి బండ్ ఏర్పాటుతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు జీవితకాలం తృప్తి లభిస్తుందని అన్నారు. తెనాలి బండ్పై ప్రథమంగా రామాచార్య స్మారక సమితిచే ప్రతిష్ఠించిన జాతీయవాది, అర్చకోద్యమ నేత, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు తమ్మిరిస రామాచార్యులు కాంస్య విగ్రహాన్ని మంగళవారం త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఆవిష్కరించారు. విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సభకు టొబాకో బోర్డు మాజీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. ఇంద్రసేనారెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పూర్వం హైదరాబాద్ ట్యాంకు బండ్పై మహనీయుల విగ్రహాలను ఎన్టీఆర్ ఏర్పాటు చేసినప్పుడు తనతో సహా చాలామంది విమర్శించారని గుర్తు చేశారు. తర్వాత ఆ ప్రాంతం పొందిన ప్రజాదరణ చూసినప్పుడు ప్రజలకు తిండే కాదు మిగిలినవి కూడా అవసరమని భావించాలని చెప్పుకున్నారు. కాలేజీలో విద్యార్థి పరిషత్తులో ఉన్నప్పటి నుంచి రామాచార్యులతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అర్చకుల సమస్యలను ఏకరువు పెడుతూ ఉంటే పట్టించుకొని తాను తర్వాత ఆయన ప్రభావంతోనే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను స్వయంగా సందర్శించి అధ్యయనం చేసినట్లు చెప్పారు. అప్పట్లో రామాచార్యులు తాము చేసిన కృషి ఫలితంగానే తర్వాతి ప్రభుత్వాలు అర్చకుల ఇబ్బందులపై దృష్టి పెట్టాయని తెలిపారు. జనసంఘలో ఉన్నప్పటి నుంచి రామాచార్యులు నిబద్ధతతో పనిచేసేవారని, దేశంలో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా తప్పనిసరిగా ఉండేవారని సోదాహరణంగా వివరించారు. ఎన్నికల్లో గెలవకున్న సమాజంపై ఆయన చూపిన ప్రభావం గొప్పదన్నారు. ఆ తర్వాత నేను రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, పూజారులకు సంబంధించినటువంటి సమస్యలపైన రాష్ట్రం మొత్తం తిరిగి వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని తెలుసుకొని విజయనగరం నుండి నిజామాబాదు, గోదావరి పక్కన ఉన్నటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా తిరిగి ఆ సమస్యలు తెలుసుకున్న తర్వాత అప్పుడు అనిపించింది అర్చకులు, వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ యొక్క సమస్యలు ఏ రకంగా ఉంటాయని. విశ్వాసంతో, కమిట్మెంట్తో పనిచేసేటువంటి వ్యక్తి రామాచార్యులు గారు. రామాచార్యులు గారికి నేను ఒక్కసారి మాత్రమే ఇక్కడికి వారింటికి రావటం జరిగింది. కానీ రామాచార్యులు గారి గురించి చదివినప్పుడు, తర్వాత వారి యొక్క గత పోరాటాలు, గోవాలో ఉద్యమం జరిగింది ఫ్రీడమ్ కొరకు. గోవా యొక్క ఉద్యమానికి వెళ్ళారు. అక్కడ హంగర్ స్ట్రైక్, దారుణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోహత్య నిషేధం విషయంలో ఉద్యమం జరిగినప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ పాల్గొన్నారు. అంటే ఎక్కడ ఏ రకమైనటువంటి ఉద్యమాలు జరిగినా దాంట్లో రామాచార్యులు గారు లేకుండా ఆ యొక్క ఉద్యమాలు లేవు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చెప్పాను, ఎమ్మెల్యేగా మనం అనేక కార్యక్రమాలు చేస్తాం, కానీ ఈ రోడ్డు మీద పోయినప్పుడు వీటిని చూసినప్పుడు మనం చనిపోయేంత వరకు కూడా దీన్ని గుర్తించుకుంటూ దాంట్లో తృప్తిని పొందుతూ ఉంటాం.
ఆ రకమైనటువంటి కార్యక్రమం మీరు చేపట్టారు. హైదరాబాదులో ట్యాంక్ బండ్ మీద 85లో ఎన్టీ రామారావు గారు ఈ కార్యక్రమం విగ్రహాలు పెట్టేటువంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు చాలామంది విమర్శించారు. విమర్శించినటువంటి వాళ్ళలో నేను కూడా ఒకరిని. తాగటానికి నీళ్లు లేవు, 5 కోట్లు పెట్టి ఇక్కడ, ఆ రోజు 5 కోట్లే అక్కడ, 5 కోట్లు పెట్టి విగ్రహాలు అవసరమని అన్నాను. కానీ ఆ తర్వాత ప్రజలు అక్కడికి వెళ్ళటం, ఆ వాతావరణాన్ని ఆస్వాదించటం, ఇదంతా చూసిన తర్వాత ప్రజలకు ఒకటి తిండే కాదు మిగతాయి కూడా అవసరము అనేటువంటిది అప్పుడు అనుకున్నాను. ఆ తర్వాత చాలా సందర్భాల్లో చెప్పాను, ఇవి కూడా అవసరం, వీటిని కూడా కాపాడాలి అని. అదే రకంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే విగ్రహాలు పార్టీలకు అతీతంగా ఈ గ్రామాన్ని గుర్తించుకునేటట్టుగా, నేను ఒకసారి ఒక ఆయన, మా ప్రాపర్టీ ఉంది ఊర్లో, మేము దానం చేస్తాం, మీ ఆర్గనైజేషన్కి ఇస్తాం, మీరు ఏదైనా కార్యక్రమం చేయండి అని అన్నారు. అన్న అక్కడెవరు ఉన్నారో చేయటానికి, అది అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో చేస్తామంటే, మా నాయన పేరు హైదరాబాద్లో ఎవడు గుర్తుపడతాడయా? నువ్వు హైదరాబాద్లో చేస్తే ఎవడు గుర్తుపడతాడు? ఆ ఊర్లో చేస్తే మా నాయన పేరు గుర్తుంటుంది, కానీ ఇక్కడ చేస్తే ఏమొస్తుందని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపడతారు, వాళ్ళ గురించి తెలుసుకుంటారు. లేదా ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ యొక్క దీనికంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆ రకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ఎమ్మెల్యే గారికి, ఆ యొక్క సభ్యులకి, వారు వేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి రఘునాథ్ బాబు గారు, వారి యొక్క కమిటీకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ. ముఖ్య అతిథి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కళ, సాంస్కృతిక, సాహిత్య రంగాలతో పాటు రాజకీయంగా చైతన్యవంతమైన తెనాలి ప్రాంతానికి కీర్తిని తీసుకొచ్చిన మహానుభావులు ఎందరో ఉన్నారని చెప్పారు. స్థానికుడనైన తాను వారి చరిత్రను నేటి తరానికి, భావి తరాలకు అందుబాటులోకి తీసుకురావాలన్న భావనతో తెనాలి బండ్ రూపకల్పనకు పూనుకున్నట్లు చెప్పారు. అలాంటి ప్రముఖుల్లో ఒకరైన రామాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటం సముచితంగా భావించినట్లు తెలియజేశారు. తెనాలి బండ్ ప్రదేశాన్ని ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ తెనాలి అనే 3 పదాలు ఓ గొప్ప వైబ్రేషన్ ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఆ 3 అక్షరాలు తెనాలి పెద్ద వైబ్రేషన్. ఎంత వైబ్రేషన్ అంటే ఆంధ్ర ప్యారిస్గా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఈ ప్రాంతం ఆంధ్ర ప్యారిస్ అని పేరు తెచ్చింది. చైతన్యానికి నాంది, స్వతంత్ర సంగ్రామంలో పోరాట స్ఫూర్తి, ఎంతోమంది కవులు, కళాకారులు, మహానుభావులు, రాజకీయ ఉద్దండలకి నిలయం ఈ తెనాలి. అంత ఘన చరిత్ర తెచ్చిన మన పెద్దలు, ఆ పెద్దల్ని గౌరవించాలా, ఆ పెద్దల చరిత్ర భవిష్యత్ తరాలకి తెలియాలనే మీ శాసనసభ్యుడిగా ఈ ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఆ క్విట్ ఇండియా మూమెంట్లో ఉద్యమం జరిగితే ఆ ఉద్యమంలో 6 అసూల బారితే క్విట్ ఇండియా మూమెంట్ ఎగసిపడి ఈ దేశానికి స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర అయింది ఈ తెనాలి ప్రాంతం. తెలుగు రాష్ట్రాల్లో ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా హిట్టా ఫట్టా టాకుని ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి, హీరోల దగ్గర నుంచి దాంట్లో నటించిన ప్రతి వ్యక్తులు తెనాలి థియేటరు, తెనాలి ప్రేక్షకుల తీర్పు కోసం అడిగేవాళ్ళు. తెనాల్లో ఏం చెప్పారయ్యా, సినిమా హిట్టా ఫెయిల్ అంటే, అది హిట్ అంటే హిట్, ఫెయిల్ అంటే ఫెయిల్ అయ్యేది. అంటే ఇది దేనికి నిదర్శనం? ఇక్కడ ఉన్న చైతన్యం. ఆ పడవల మీద లైబ్రరీ వస్తే ఆ లైబ్రరీకి ఎంతోమంది పుస్తక ప్రియులు ఇక్కడికి వచ్చి ఆ పడవ లైబ్రరీలో పుస్తకాన్ని తీసి చదివే చైతన్యం, విజ్ఞానం పొందిన వ్యక్తులకి కేంద్రం ఈ తెనాలి. సినిమా రంగానికి, నాటక రంగానికి, హరికథా భాగవతానికి, ఎంతోమంది కళాకారులకి, ఆఖరికి సినిమాల్లో ఎంతోమంది హీరోయిన్లకి, ఎంతోమంది రైటర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్, కళల కాలాచి ఈ తెనాలి. అంతమంది మహానుభావులు పుట్టిన ఈ ప్రాంతం, ఆ మహానుభావుల చరిత్రే వాళ్ళ వారసులుగా మనం ఈ తరానికి, రాబోయే తరానికి, మన తెనాల్లో జీవించే ప్రతి వ్యక్తికి తెలియచేయాలన్న ఉద్దేశంతోనే
ఈ ట్యాంక్ బండిని నిర్మాణం చేశాం. ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతం మీద ప్రేమ మమకారం, నేను తెనాలి వాణ్ణి అని చెప్పుకోవటానికి నా నరాన ఆ పదం చెప్పుకుంటే ఎంతో పొందుతాను. నేను తెనాలి వాణ్ణి అని చెప్పుకోవటానికి సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, కళలు కానీ, సాహిత్యం కానీ, ఇంకా వివిధ రంగాల్లో ఎవరైతే సేవ చేశారో ఆ మహానుభావుల యొక్క చరిత్రని భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ బండు నిర్మాణం. ఇది నిజంగా 1 సంవత్సరం ముందు అవ్వాలి. అన్ఫార్చునేట్లీ బ్యాడ్ ఏంటంటే మా 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కరోనా, 2 years కరోనా. మేము పాలన చేసింది 3 సంవత్సరాలే. ఆ 2 సంవత్సరాల కరోనా ప్రాంతంలో కూడా ప్రజల యోగక్షేమాల్ని సాధ్యమైనంత వరకు వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి చేశాం. అందుకే ఈ పనులన్నీ చివరికి వచ్చినాయి. మొదటి విగ్రహాన్ని పెద్దలు రామాచారి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే నేను ఎంతో సంతోషంతో ఈ విగ్రహాన్ని మీకు ఇష్టం వచ్చిన చోట పెట్టుకోండి. ఎందుకంటే ఈ విగ్రహాలన్నింటినీ ఎవరెవరిని పెడుతున్నామో ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఇచ్చేసాం. మొత్తం 20 విగ్రహాలని దానికి ఒక కమిటీ వేసాం. రాగద్వేషాలు లేకుండా, కులాలు మతాలు కాకుండా ఈ ప్రాంతం మాది ఒక్క సూచన, ఈ ప్రాంతంలో సర్వీస్ చేసిన వ్యక్తుల్ని, అది రాజకీయ రంగమైనా, సేవా రంగమైనా, కళారంగమైనా, సాహిత్య రంగమైనా, ఇంకే కూడా రాజకీయ నాయకులు కేవలం 4-5 విగ్రహాలని పెట్టి అన్నీ ఈ తెనాల కళల కానాచి అని ఎలా అయితే పేరుందో ఆ కళారంగానికి సేవలు చేసిన ఎంతోమంది మహానుభావులు. ఎందుకంటే హరికథ, భాగవత, అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో హరికథ ఆడవాళ్ళ చేత చెప్పించిన మహానుభావులు కూడా ఈ తెనాల్లోనే ఉన్నారు. కాంచనమాల దగ్గర నుంచి, కన్నమ్మ దగ్గర నుంచి, సావిత్రి గారి దగ్గర నుంచి ఎంతోమంది మరి ఈ ప్రాంతం నుంచే వచ్చినారు. ఈ తెనాలి ప్రజలు సాయంత్రం పూట ఆహ్లాదకరంగా కొంత సమయాన్ని కుటుంబ సభ్యులతో, భార్య, పిల్లలు, భర్త, సాయంత్రం పూట కానీ వారి కుదిరితే పొద్దున పూట కానీ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నాం. బ్రహ్మాండమైన ఎక్స్ట్రాడినరీ లైటింగ్ ఇచ్చాం. ఒక 10 రోజుల్లోనే అవి మొత్తం బిగిస్తాం. ఆల్రెడీ మొత్తం సిద్ధంగా ఉన్నాయి. ప్రతి విగ్రహాన్ని రాత్రిపూట ఫోకస్ ల్యాంప్తో ఆ విగ్రహం కనపడే విధంగా చేశాం. అలాగే ఇదే ప్రాంతంలో క్యాంటీన్ నిర్మాణం చేస్తున్నాం. ఆ క్యాంటీన్లో మరి ముఖ్యంగా ఒక స్టాల్ని ఏర్పాటు చేసి ఈ రంగాలన్నిట్లో మన పెద్దలు ఎంత ఫేమస్సో ఈ తెనాలి ప్రాంత ఫేమస్ అయిన జిలేబీని ఈ ప్రాంతంలో అనునిత్యం దొరికే విధంగా జిలేబీ షాపును కూడా ఇక్కడ పెడతా ఉన్నాం. ఎవరు ఊరు నుంచి వెళ్ళినా, ఎవరు ఊర్లోకి వస్తున్నా ఆ తెనాలి జిలేబీ రుచిని చూడటమే కాకుండా తీసుకెళ్లే విధంగా జిలేబీ స్టాల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామండి. ఎందుకంటే నిజమే కదా, వీటన్నిటితో పాటు మన జిలేబీ కూడా ఫేమస్ కదా. మన జిలేబీ తినటం కోసం ఎంతమంది, అబ్బా ఎక్కడదా ఇది బ్రహ్మాండంగా ఉంది, నేను చూశాను ఎంతోమందిని. అయ్యా శివకుమార్ మొన్న ఒకసారి పంపించావా, జిలేబీ పంపించా అనేవాడు. నేను శాసనసభ్యుడిగా ఎంతోమందికి తెనాలి నా ఇంటికి కానీ ప్రోగ్రాంలు కానీ వచ్చినప్పుడు నేను జిలేబీది చూసే, శివకుమార్ ఎక్కడా ఇది ఎక్స్ట్రాడనరీ ఉందంటే ఈ ప్రాంతం జిలేబీ ఎంతో ఫేమస్ సార్ అని చెప్పాను. పోలీస్ చెక్ పోస్టును పెట్టాను. 24 hours ఈ 3 స్టేషన్ల పరిధిలో సిఐలకి చెప్పాం. ఈ నిర్మాణం అవ్వగానే ప్రతి 8 గంటలకి ఒక స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ ఉండే విధంగా నిరంతరం ఈ ప్రాంతాన్ని మానిటరింగ్ చేసేదానికోసం. దేనికంటే ఇంత పవిత్రమైన, ఇంత పెద్దలో ఈ ప్రాంత చరిత్ర ఔన్నిత్యాన్ని
నిలిపిన వ్యక్తుల యొక్క విగ్రహాల దగ్గర అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు అని. మహానుభావుల్ని ఏర్పాటు చేసుకుని దేనికంటే మన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియచేయటం కోసం. ఏంట్రా ఈ విగ్రహాలని ఒక్క నిమిషం వాడు ఆగి చూసే రామాచార్యులు గారు ఎవరయ్యా ఈయన, ఆ కింద రాశాం ఓహో రామాచార్యులు గారు అంటే ఇంత పెద్ద ఆయన పుట్టిన ఆయన, ఇది వాడికి తెలియాలిగా. ఆ కుటుంబం కానీ పెద్దలు వారితో సాచర్యం చేసిన గవర్నర్ గారు ఎంత అభిమానం లేకపోతే ఈరోజు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి రామాచారి గారి విగ్రహంలో పాల్గొని ఎంతసేపు కూర్చుంటాడు, ఎలా కూర్చోగలుగుతాడు? ఆ మాత్రం తెలియదు మాకు. ఒక గవర్నర్ స్థాయి వ్యక్తి, 3 సార్లు శాసనసభ్యులు చేసిన వ్యక్తి ఈ విగ్రహ ఇనాగరేషన్ కోసం ఇంత టైంని స్పెండ్ చేయటం అంటే ఎంత ప్రేమ ఉండాలా, ఆ మనిషి మీద ఎంత గౌరవం ఉండాలా, ఎంత ప్రేమ గౌరవం ఉంటే ఇంత టైంని స్పెండ్ చేస్తూ ఉండాలి. నాకు సీఎం మీటింగ్ ఉంది, జరుగుతుంది ఆల్రెడీ. 10:30కి మాకు సీఎం మీటింగ్. నాకు మెసేజ్ ఉంది, కంపల్సరీగా అటెండ్ అవ్వాలి, ఎందుకంటే మాకు ఎలక్షన్లు ఉంటాయి కదా. నేను మెసేజ్ పెట్టాను, సార్ ఇదిగో నా ప్రాంతంలో ట్యాంక్ బండి మీద ఈరోజు రామాచార్య గారి విగ్రహం, పెద్దలు గవర్నర్ గారు వస్తున్నారు, ఆయన వెళ్ళిన మరుసటి నిమిషమే నేను అక్కడ ఉంటాను, దయచేసి నన్ను రిసీవ్ చేయమని చెప్పి ఇక్కడ ఉండాలి. అంటే రామాచార్య గారితో నేను స్వయంగా నాకు పరిచయం ఉన్న వ్యక్తిని. నాకన్నా ముందు మా నాన్నతో రామాచార్య గారు మా మిల్లు దగ్గర, ఇంతాక అందరూ చెప్పారు, ఓ బ్యాగు మా బాగా గుర్తు. అనేక సందర్భాల్లో ఆ బీజేపీ అంటే అది ఓ పార్టీ ఉందన్న తెలియని రోజుల్లో దయచేసి ఎవరు అనేది భావించొద్దు. మేము చిన్నప్పుడు బీజేపీ అంటే అలాగే ఉండేది. ఎందుకంటే ముఖ్యంగా మన రాష్ట్రాల్లో, మన ప్రాంతాల్లో బీజేపీ అంటే ఒక పార్టీ అనే ఇది లేనప్పుడు కూడా, అంటే నేను చదువుతున్న నా చిన్న వయసులో సంగతి. అప్పట్లోనే బీజేపీ లీడర్గా ఆయన సబ్ కలెక్టర్ ఆఫీస్లోనో లేదు అఖిల పక్షం మీటింగులు పెడితే రామాచారి గారు వచ్చి కూర్చున్నాడు. మేము మా నాన్నతో వెళ్ళినప్పుడు, లేదు మా నాన్నగారి ఏదన్నా మీటింగ్ పెడితే రామాచారి గారు వచ్చినప్పుడు చూసేవాడిని. ఆ తర్వాత మా నాన్న చనిపోయినా కూడా అనేక సందర్భంలో రామాచారి గారు నాకున్న వ్యక్తిగత పరిచయం, అలాగే నా కాలేజీకి వచ్చి సీటు కోసం ఫోన్ చేసేవాడు. అయ్యా నేను రామాచారి గారిని మాట్లాడుతున్నాను అయ్యా అనేవాడు. పెద్దాయన చెప్పనేవాడిని, ఎందుకంటే మేము పిల్లలం కదా. పెద్దాయన చెప్పనేవాడిని, అయ్యా శివకుమారు పలానా అభ్యర్థి అయ్యా, విద్యార్థి సహాయం చేయయ్యా అని. భలేవాడివే, తప్పకుండా పంపనేవాడు. అనేక బీజేపీలో పనిచేయటం, అది ఏ పార్టీకైనా అది వారి యొక్క ఇది. మరి ఇందాక వారి గురించి ఆ పార్టీలో కూడా మరి ఒకే పార్టీలో ఉండి అంత సర్వీస్ చేయటం, అంతమంది శిష్యుల్ని తయారు చేయటం కూడా నిజంగా అంత గొప్ప వ్యక్తి మన ప్రాంతంలో ఉన్నందుకు ఈ ప్రాంత ప్రజలుగా, వారి వారసులుగా ఇక్కడ విగ్రహాలు పెట్టి ఏర్పాటు చేసి ఆ విగ్రహాల యొక్క వ్యక్తుల వారసులు ఎవరు అంటే మనమే. వాళ్ళ కొడుకులు కుటుంబమే కాదు, మనందరం ఆ వారసులే. ఈ ప్రాంతంలో ఆ లెగసీ మనం, ఆ మహానుభావులు లెగసీని తీసుకెళ్ళేది ఎవరో మనమే. అది రామాచారి గారు అవ్వచ్చు, అన్నవ సత్యం గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తన ప్రసంగంలో రామాచార్యులు సైద్ధాంతిక నిబద్ధతకు, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ఆయనతో కలిసి నడిచిన ఎందరో నేడు దేశవ్యాప్తంగా ఉన్నత రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య అధ్యక్షుడు అగ్నిహోత్రం ఆత్రేయబాబు మాట్లాడుతూ, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అర్చకోద్యమాన్ని ఆరంభించిన రామాచార్యులు 5 దశాబ్దాల పాటు కొనసాగించారని, చల్లా కొండయ్య చట్టం రద్దయ్యే వరకు పోరాడినట్లు గుర్తు చేశారు. రామాచార్య స్మారక సమితి అధ్యక్షుడు తమిరస అనంతాచార్యులు మాట్లాడుతూ, తన తండ్రి రామాచార్యుల విగ్రహాన్ని ఏ పార్టీ, ఏ కులం అని చూడకుండా
ప్రతిష్టకు అనుమతించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలియజేశారు. వార్డు కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపాటి స్వరూపారాణి, పట్టణ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు, ఏపీ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు, ప్రాంత పర్యావరణ సంయోజక పొత్తూరు వెంకట ఆదిశేషయ్య, వైఖానస సేవా సంఘం అధ్యక్షుడు మేడూరు శ్రీనివాసమూర్తి, ఏపీ పీఎంపీ అసోసియేషన్ నారాయణం వేణుగోపాల్, దీవి లక్ష్మీ నరసింహాచార్యులు మాట్లాడారు. విగ్రహ రూపశిల్పి కాటూరు వెంకటేశ్వరరావును గవర్నర్ చేతుల మీదుగా సత్కరించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, పలు అర్చక సేవా సంస్థలు, వైఖానస సేవా సంఘాల వాద్యులు పాల్గొన్నారు. వారు ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో తదాదిగా అది నా మనసులో మెదలటం కాదు, నిత్యము ప్రతిక్షణము మా నాన్నగారి విగ్రహాన్ని కూడా ఇక్కడ సుప్రతిష్ఠితం చేయాలనేటువంటి తలంపు నా హృదిలో ఎప్పటి నుంచో మెదలింది. అప్పటి నుంచి మా కార్యకర్తల సమావేశం జరిగినప్పుడు రఘునాథ బాబు గారిని ఎంబడబెట్టుకొని వెళ్ళి శాసనసభ్యుల్ని కలిసి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మా నాన్నగారి విగ్రహాన్ని కూడా అక్కడ ఉంచాలని. వారు ఆయన చల్లా కొండయ్య చట్టం వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించి 15 సంవత్సరాల పాటు నిరంతరాయమైనటువంటి ఉద్యమాలు నడిపి ఆ ఉద్యమాలన్నిటికీ కూడా నాయకత్వం వహించి చివరికి ఆ చట్టాన్ని సవరించి వరకు కూడా నిద్రపోయినటువంటి కృషి చేసినటువంటి మహత్తరమైనటువంటి నాయకుడు రామాచార్యులు గారు. శ్రీకృష్ణదేవరాయ విజ్ఞాన సమితి హై స్కూల్, మరి నేను వద్దన్నా నా అర్హుడు కాకపోయినా నన్ను వరసంగా చేశారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి ఇప్పటికే జీవించి ఉన్నారా అనిపిస్తుంది వారిని చూస్తుంటే. 2010-14 సంవత్సరాలు అయింది వారు పరమపదించి. ఇప్పటికీ మనందరి మనసులో ఉన్నారు. అటువంటి మహనీయుడు ప్రకాశం గారు, రంగా గారు, పట్టాభి గారు మహనీయుల కోవ చెందిన వ్యక్తి. ఎల్లప్పుడూ దైవ సేవలు ఉండేటువంటి అర్చకుల్ని సమస్యలను పరిష్కరించారు. పార్టీ రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్, బస్సు ప్రయాణికుల అసోసియేషన్, ఎన్ని అసోసియేషన్స్ 24 గంటలు ప్రజాసేవ అయింది. అటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని స్థాపించడం చాలా గొప్ప విషయం. అన్ని పార్టీల వారు నాయకుడు అంటే మనం ఏదో అప్పటిదాకా ఒక 10 కార్లలో వెళ్ళే వాళ్ళను, లేదా సైరన్ మోగించుకుంటూ వెళ్ళే వాళ్ళను, ఒక 20 మందిని చుట్టూ పెట్టుకునే వాళ్ళను, వాళ్ళని నాయకుడు అనుకునేవాడిని నేను. ఎందుకంటే చిన్న దశ, అప్పటికే విద్యార్థి దశలో ఉన్నాను. విద్యార్థి దశ నుంచి వచ్చి చూస్తూ ఉండేవాడిని. ప్రపంచం, నేను చూసిన ప్రపంచం నాకు అదే నేర్పింది. వాళ్ళనుకున్న ఇంతమంది పార్టీ నాయకులందరూ ఈయన వెంటే వెళ్తున్నారు, గురువుగారు అంటున్నారు, ఏంటి గొప్పతనం అంటే నాయకత్వ లక్షణం 10 మందిని వెంటనే తిప్పుకోవడం కాదు, 10 మందిని తయారు చేయడంలో ఉందని వాళ్ళని అనుకున్నాను. అనేక మందిని ఇవాళ ఆయన దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు ఈ దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యారు. వెంకయ్య నాయుడు గారు ఆయన దగ్గర శిష్యరికం చేసిన ఈ రామారావు గారు ఈ దేశంలో గవర్నర్ అయ్యారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన బండారు దత్తాత్రేయ గారు ఇక్కడ గవర్నర్గా ఉన్నారు. ఇంకా ఆయన దగ్గర శిష్యరికం చేసిన సిహెచ్ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్రకి గవర్నర్గా ఉన్నారు. ఆయన దగ్గరే శిష్యరికం చేసిన డాక్టర్ హరిబాబు గారు, ఆయన దగ్గరే శిష్యరికం చేసిన నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ఇవాళ గవర్నర్గా ఉంటున్నారంటే, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఆయన శిష్యరికం చేసిన వాళ్ళు ఇవాళ దేశంలో ఉన్నట్టున్నారంటే ఆయన గొప్పతనం ఏందో, ఆయన వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకోవాలి. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా కాలనీ, ఎడ్ల లింగయ్య కాలనీ మధ్య దీర్ఘకాలిక సమస్యగా ఉన్న డ్రైనేజీ ప్రక్షాళన పనులు మంగళవారం నిర్వహించారు. ప్రత్యేక యంత్రాలు, సిబ్బందితో డ్రైనేజీ మొత్తాన్ని శుభ్రం చేయించి మురుగు పారుదల సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టారు. స్థానిక 32, 33 వార్డుల పరిధిలో ఇందిరా కాలనీ, ఎడ్ల లింగయ్య కాలనీల మధ్య రైల్వే ట్రాక్ కింద నుండి పారుదల జరిగే డ్రైనేజీ మురుగుతో నిండిపోయి అస్తవ్యస్తంగా ఉండటంతో దాని ప్రక్షాళన పనులు మంగళవారం చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడుబేన రాధిక, కమిషనర్ బి శేషన్న, మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి ఆయా పనులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఉన్న డ్రైనేజీ వ్యర్థాలతో నిండిపోయి మురుగు పారుదల లేక అస్తవ్యస్తంగా ఉండటంతో స్థానికులు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతం మీదుగా అంగలకుదురు వరకు పారుదల జరగాల్సిన మురుగునీరు మొత్తం ఇక్కడే నిలిచిపోయి వ్యర్థాలతో నిండిపోవడంతో అధికారులు పరిష్కార చర్యలు చేపట్టారు. రైల్వే అధికారుల నుండి అనుమతి తీసుకుని ప్రత్యేక యంత్రాలు, సిబ్బందితో గ్యాంగ్ వర్క్ చేయించారు. మురుగునీరును తోడి పక్కకు తరలించడంతో పాటు డ్రైనేజీలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు. కార్యక్రమ వివరాలను చైర్పర్సన్ రాధిక, కమిషనర్ శేషన్న తదితరులు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ నిర్మల, ఏఈ కె నాగమల్లేశ్వరరావు, మట్లపూడి రాజేశ్వరరావు, చెరుకుల సురేష్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ముందుగా అందరికీ నమస్కారం. 32, 33, 34 వార్డులు, ఈ 3 వార్డులకు సంబంధించింది మేము శానిటేషన్ మీద వచ్చినప్పుడు ప్రజలు మా దృష్టి తీసుకొస్తుంది ఏంటంటే ఈ శానిటేషన్ అనేది ఆ వార్డుల్లో వాటర్ అనేది అసలు ఫ్లోయింగ్ అని లేకుండా అట్లా ఆగిపోవటం జరిగింది. క్రాకుల కింద ఈ తూములు లాంటి అవి పూడిపోతాన గతంలో 20 సంవత్సరాల నాటిది తీపిస్తమే అంటున్నారు. ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ చెప్పారు, పురుగులు ఇది చూడండి అని. నేను కానీ కమిషనర్ గారు కూడా వస్తాం జరిగింది ఆ వార్డులోకి. పురుగులు గోడల నిండా పాకింది అని వాళ్ళు తీసుకెళ్ళి మాకు చూపిస్తుంది. చాలా బాధ వేసింది, ఇది ఎలా పోద్దా ఏంటి పరిష్కారం అనేది. మేము ఇదంతా ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మేము ఈ రోజున ఈ సిల్ట్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని మేరకి రైల్వే ట్రాక్ లెటరు వాళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకొని మేము ఈరోజు రైల్వే ట్రాక్ కింద ఈ తూములు అనేది అది పరిశుభ్రం చేపిస్తానికి పర్మిషన్ తీసుకొని మా వర్కర్స్లతో మా అధికారులతో రాబోయే రోజుల్లో ఒక చరిత్రగా నిలిచిపోవటానికి మా ఎంత కృషి మేము చేస్తున్నామని, అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది మా ధ్యేయం కూడా మా ఎమ్మెల్యే గారు. త్వరగా చేయాలి కాబట్టి కొన్ని యంత్రాల్లో కూడా జేసీబీని కానీ అవన్నీ పెట్టేసి ఈ యొక్క వాటర్లు బెయిల్అవుట్ చేసి ఆ 2 వార్డులకు సంబంధించినటువంటి ఈ డ్రైనేజ్ సమస్యను కొంతవరకైనా పరిష్కరించాలనేసి ఈరోజు గౌరవ వార్డు మెంబర్ గారు ఇంకా ఇతరులు అందరూ కూడా కలిసి ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నం కానీ సక్సెస్గా అయితే కనుక ఈ 2 వార్డులకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సమస్య తీరుతుంది. డ్రైన్లు ఉన్నాయి, ప్రాబ్లం అంటే ఫ్లోయింగ్లో కొంత డిఫరెన్స్ రావడం వల్ల దాన్ని సాల్వ్ అయితే ఇది ఈ వాటర్ అంతా కూడా 29వ వార్డులోంచి ఇక్కడ అంగలకుదురు అనేటువంటి ఏరియా ఉంది కదా, ఆ ప్రాంతానికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి అంతా కూడా డిసిల్టేషన్ క్లియర్ అవుతూ అంగలకుదురు వరకు ఉన్నటువంటి డ్రైన్లన్నీ కూడా క్లియర్ చేయడం అవుతుంది. దీనివల్ల సుమారు ఒక 7-8 వారాలకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సమస్య అంటే ఫ్లో ప్రాబ్లం లేకుండా అవ్వడానికి ఉంది కాబట్టి దీన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఈరోజు మా ఇంజనీర్ గారు 3 వార్డులు దాదాపు నీరంతా అక్కడ నిలబడిపోవడం జరుగుతుంది. గౌతమ్ హోటల్ నుంచి రావాల్సి వస్తుంది వాటర్ మొత్తం. ఈ నీళ్ళు ఫ్లో ఇప్పుడు 3 వార్డులు మేము తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత నీరు ఫ్లో అవ్వకపోతే ఏంది పరిస్థితి అని ఆలోచించి ఈ రైల్వే ట్రాక్ కింద ఈ విధంగా నిలబడడం వలన రైల్వే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాము. వాళ్ళు ఈరోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మా మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్ గారు, చైర్పర్సన్ అందరూ కలిసి ఈరోజు వచ్చి ఇక్కడ మిషనరీ పెట్టి మనుషులు పెట్టి కూడా ఈ కలవట్లు క్లియర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఆ వార్డులో నీరు ఏమి నిలబడకుండా కూడా ఉండాలని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారి పర్యటనలో కూడా చూడడం జరిగింది. ఎడ్లంగి కాలనీలో కూడా చాలా మంది కంప్లైంట్ మా వాటర్ పోవట్లేదని రోడ్లు ఎక్కుతున్నాయని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు వాళ్ళ పర్మిషన్ తీసుకొని రైల్వే వాళ్ళది ఈ 2 ట్రాకుల కింద మనం శుభ్రం చేయడం జరుగుతుంది. రాబోయే రోజులు ఆ వార్డులో నీరు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప పట్టణంలోని 20వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీ మహిళా నాయకులు, స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా వార్డులో ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప మంగళవారం 20వ వార్డులో పర్యటించారు. సాయంత్రం 5 గంటల నుండి వార్డులోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ముందుగా తులసిరామ్ చౌక్లోని సాయిబాబా మందిరంలో బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్థానిక నేతలు, మహిళా నాయకులతో కలిసి వార్డులోని షరా బజార్, తులసిరామ్ చౌక్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో నివాస గృహాలు, వ్యాపార సముదాయాలకు వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. స్థానిక వ్యక్తిగా ఎమ్మెల్యే శివకుమార్ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, ఆయన సేవలకు గుర్తుగా ఫ్యాన్ గుర్తుపై మరోసారి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్డులో పర్యటిస్తున్న వీరికి స్థానిక మహిళలు అడుగడుగున ఘనంగా స్వాగతం పలికారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కుశల ప్రశ్నలు వేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి వరకు ఎన్నికల ప్రచారం కొనసాగింది. కాగా బుధవారం సాయంత్రం కూడా 20వ వార్డులో అన్నాబత్తుని పుష్ప ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ప్రచారంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి కుమారి, పూసల ఫెడరేషన్ డైరెక్టర్ కావేటి నిర్మల, కౌన్సిలర్ కె యశోద, రావి ప్రశాంతి, గుర్రం హేమలత, నాయకులు మన్నవ ప్రభాకర్, మద్దాళి శేషాచలం,
గుంటూరు కోటేశ్వరరావు, కటారి హరీషు, రావి శ్రీనివాసరావు, చుండూరు సాయి, మల్లెబైన రాము, పోతావజుల పురుషోత్తమ శర్మ, కొల్లా గురునాథ్ గుప్తా, తట్టుకొళ్ల అశోక్ యాదవ్, సిరికృష్ణ, కోలావాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 20 వార్డులో పుష్ప గారు మా ప్రియతమ నాయకులు అన్నాబత్తుని శివకుమార్ గారి ప్రతిమండి గారు తిరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు అందినేని ఆ స్పందనకి మా గతంలో వచ్చిన మెజార్టీ కన్నా 30,000 మెజార్టీతో మేము గెలుస్తామని 20 వార్డులో చాలా గొప్ప జన సందేశం ఇచ్చారు. మేము తప్పనిసరిగా గెలిచి మళ్ళీ ఈ వార్డులో ఇంతకన్నా గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ జగన్ గారి ద్వారా శివగారు శ్రమించి 25,000 మందికి ఈ రోజున తెనాలి పట్టణంలో ఎవరు కూడా ఒక ఇళ్ల స్థలం పట్టా కోసం ఎంఆర్ఓ ఆఫీసు కానీ ఆర్డీఓ ఆఫీసుకి కానీ ఎక్కడ కానీ తిరిగి కావాలనేవాళ్ళు లేకుండా చేసిన ఏకైక నాయకుడు తెనాలి పట్టణంలో 50 ఏళ్ల చరిత్రలో ఒక అన్నాబత్తుని శివకుమార్ గారు తప్ప ఎవరి వల్ల కాలేదు అది. అలాగే సంక్షేమ పథకాలు ఈ వార్డులో చాలామంది అద్దులు కొంటారు. 20 వార్డులో ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉంటాయని సచివాలయాల్లో చెప్పి మరీ ఇళ్ల స్థలాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ 20 వార్డులో కూడా చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. అదన్నీ ప్రతి 20 వార్డులో ప్రతి ఓటరు కానీ ప్రతి ఒక్కళ్ళు మహిళలు కానీ జగన్ గారి పట్ల అలాగే మా ప్రియతమ నాయకులు శివకుమార్ గారి పట్ల చాలా అభిమానంగా ఉన్నారు. చాలా ఎక్కువ మెజార్టీతో ఈసారి మమ్మల్ని శివకుమార్ గారిని గెలిపిస్తారని అన్నగారు చేసిన మేలుని మీరు అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని రానున్న ఎలక్షన్లో 19-20 వార్డుల్లో మేము కూడా మీ వెనుకున్నామండి, మేము కూడా మీ మనుషులమేనండి అంటూ అన్నగారికి అండగా ఉండి అఖండ మెజార్టీ చేకూరుస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా వదిన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా 20వ వార్డు నందు ఎన్నికల ప్రచారాన్ని అన్నాబత్తిని శివకుమార్ గారి భార్య గారైనటువంటి అన్నాబత్తిని పుష్ప గారు మా వార్డులో 20వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆర్య వయసులు ఎక్కువగా ఉండే వార్డు అంటే ఎంత ఇష్టమో ఈ ప్రచారాన్ని చూస్తేనే అర్థమవుతుంది. అట్లానే 20వ వార్డులో ఎక్కువగా ఉండేది ఆర్య వయసులు. ఆర్య వయసుల్లో కూడా చాలామందికి ఇళ్ల స్థలాలు లేవు. ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత కూడా మన ఎమ్మెల్యే శివకుమార్ గారికే దక్కుతుంది. ఈబీసీ నేస్తం కింద కూడా ప్రతి గడపకు కూడా 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మన అన్నాబత్తిని శివకుమార్ గారికి దక్కుతుంది. అలాగే చాలామంది కూడా ఇక్కడ గుమస్తాలుగా ఉంటుంటారు. వారికి ఇల్లు అద్దె కట్టుకోలేని స్థితిలో ఉండే వారికి కూడా గడప గడపకి తిరిగి మా వాలంటీర్లు ఎవరికైతే ఏ అర్హత ఉందో ఆ అర్హతకి సంబంధించినటువంటి పథకాలు ఇచ్చి అందరినీ కలుపుకొని వెళ్తూ మా వార్డులో ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించిన ఘనత కూడా జగనన్న పెట్టిన వాలంటీర్స్కే దక్కుతుందని ఈ సభామూర్ఖంగా కూడా చెబుతున్నాను. మరి ఈ కార్యక్రమానికి ఇది విజయోత్సవ ర్యాలీగానే కనిపిస్తుంది నాకు. కిందటిసారి కన్నా ఇప్పుడు మెజారిటీ గెలిపించుకొని రావాలి. ఎందుకంటే ఆయన లోకల్ మనిషి. మనం ఏ అడిగినా కూడా పొద్దున 7 కాడ నుంచి అందుబాటులో ఉంటారు. ఏ అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టినా కానీ ఏంటమ్మా నీ ఇబ్బంది అని చెప్పి చెప్తారు. కాబట్టి మరొకసారి మీ అందరి దగ్గరికి వస్తాం. ఇప్పుడు వెళ్తున్నాం వార్డులో 19వ వార్డులో అమ్మ పథకాలు అందినాయి అని చెప్పండి అందినాయండి అని చెప్తున్నారు. కాబట్టి మీరందరూ మరీ ఒకసారి ఈ పథకాలు కనుక వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ జగన్ గారు కానీ ఇక్కడ లోకల్ శివన్న గారు కానీ మన మెజారిటీతో గెలిపించి మళ్ళీ ఫ్యాన్ గుర్తుకేసి మీరు అందరూ కూడా పొరపాటు చేయొద్దు. మరి ఒకసారి ఆలోచన చేసి ఓటేసేటప్పుడు మన ఓటు హక్కు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఏదో వెళ్ళాము వచ్చాము ఏదో మనకు కనపడ్డది ఏదో గుర్తు వచ్చింది అని చెప్పి అనుకోకుండా ఫ్యాన్ గుర్తుకు వేసి మరి ఇద్దరిని గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి 2వ రోజు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తేలప్రోలు గ్రామంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించి ప్రచారం చేశారు. తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి 2వ రోజు పర్యటించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా వరుసగా 2వ రోజు కూడా గ్రామంలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరికి స్థానిక నాయకులు మైనార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సత్యనారాయణకు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, లోకల్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని కోరారు. తెనాలిలో 5 ఏళ్లుగా జరిగిన సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వస్తున్న సత్యనారాయణకు స్థానిక మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఘనంగా స్వాగతం పలికారు.
ప్రచారంలో ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు, పినపాటి అనిల్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షుడు షేక్ బాషా, ఎంపీటీసీ షేక్ ఇలియాస్, స్థానిక నాయకులు ఎండి గాలబ్, షేక్ ముజీర్, షేక్ అన్వర్జానీ, సయ్యద్ భాషా, షేక్ ఫయాజ్, షేక్ సుభానీ, షేక్ సలీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే ఈ గ్రామంలో పథకాలు కానీ మొత్తం అమలు అయినట్టు జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని తెలుపుతున్నాను. అలానే మరొకసారి మా శివన్న, మా అందరి శివన్న రావాలి అని ప్రజలు కోరుతున్నారు. అలానే జగనన్నని శివన్నని గెలిపిద్దామని ప్రజలందరూ అంటున్నారు. అభివృద్ధి విషయంలో మరి సైడ్ డ్రైన్స్ కానీ, అదేవిధంగా సచివాలయం దగ్గర మనబడి నాడు నేడు కింద పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా నెంబర్ 1 స్థానంలో చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ పెద్దల కోరిక మేరకు కూడా మరి ఎస్సీ బరిల గ్రౌండ్కి సంబంధించి ఆ రోడ్డుకి గ్రావెల్ రోడ్డు అడిగారు. అది కూడా ఎమ్మెల్యే గారు వెంటనే శాంక్షన్ చేపిస్తామని చెప్పారు. అదేవిధంగా జిల్లా పరిషత్ సంబంధించి కూడా ఆ మెయిన్ రోడ్లో వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారని చెబితే అది కూడా రేపు రానున్న రోజుల్లో చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ఏ రోజు ఎలక్షన్ జరిగినా కూడా ఒంటరిగా ఎప్పుడు కూడా సింగిల్గా తీర్పిస్తాం. ఎనానమస్గా మళ్ళీ అన్నాబత్తుని శివకుమార్ గారిని గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్ళని అత్యధిక మెజారిటీ గెలిపిస్తామని కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఫ్యాన్ గుర్తు వేయడానికి అందరికీ కూడా. తేలప్రోలు గ్రామంలో ఇంతవరకు ఎవరు చేయని కనివిని ఎరగకుండా అన్ని పనులు మన ఎమ్మెల్యే గారు ఈ 5 సంవత్సరాల్లో 1,22,00,000 రూపాయల పనుల వరకు చేపించారు. ఇప్పుడు దాకా తేలప్రోల్లో ఇంకా ఉన్నాయి. రాను రోజుల్లో ఇంకా ఆ పనులు కూడా కంప్లీట్ చేస్తాము. ఇంతవరకు ఎవరు చేయాల ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు. తేలప్రోలు గ్రామంలో 1,22,00,000 రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో వర్కులు చేశారు. తేలప్రోలు ప్రజలు గమనించి ఎమ్మెల్యే గారిని తేలప్రోలు నుండి అత్యధిక తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈ నెల 29వ తేదీన జరగనుంది. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో గురువారం ఉదయం 11:30 జరిగే సమావేశంలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అజెండాలో పొందుపరిచిన 15 అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ ఫిబ్రవరి నెలవారీ సాధారణ సమావేశం ఈ నెల 29వ తేదీ గురువారం నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిబెన రాధిక మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. గురువారం ఉదయం 11:30 గంటల నుండి కౌన్సిల్ హాల్లో జరిగే సమావేశంలో భాగంగా అజెండాలో పొందుపరిచిన 15 అంశాలు చర్చించనున్నారు. పురపాలక సంఘ పరిధిలో కాలపరిమితి పూర్తయిన మున్సిపల్ షాపుల లీజు గడువు రెన్యువల్, పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ డ్రైన్ల నిర్మాణం వంటి అంశాలు సభ్యుల ముందు చర్చకు రానున్నాయి. అజెండాలో పొందుపరిచిన మొత్తం 15 అంశాలు సమావేశంలో చర్చించి సభ్యులందరి సమ్మతితో ఆమోదించనున్నారు. కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ మెంబర్లు సమావేశానికి హాజరు కావాలని చైర్పర్సన్ ఒక ప్రకటన ద్వారా సూచించారు. కొల్లిపురం మండలం వల్లభాపురం గ్రామంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అఖిల్ గణేష్ 2వ రోజు పర్యటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా ఎమ్మెల్యే శివకుమార్ కు మద్దతుగా గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కొల్లిపురం మండలం వల్లభాపురం గ్రామంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అఖిల్ గణేష్ 2వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న ఆయన అక్కడ విస్తృతంగా పర్యటించి ఎమ్మెల్యే శివకుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ కరపత్రాలను అందజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రకులాల్లోని పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రభుత్వం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి మంచి జరిగిందని, సంక్షేమం సాయం ఎందరికో ఉపయోగపడిందని అన్నారు. జరిగిన మంచిని గుర్తుంచుకుని మరోసారి ఎమ్మెల్యే శివకుమార్ను ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో అఖిల్ గణేష్తో పాటు ఎంపీపీ భీమవరపు పద్మావతి, మార్కెట్ యార్డ్ చైర్మన్ అవుతు సీత, అవుతు పోతురెడ్డి, సుధాకర్ రెడ్డి, గ్రామ పార్టీ ముఖ్య నాయకులు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పెద్దలు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు అందరం కలిసి వల్లభాపురంలో ప్రచారం చేశాము. ప్రతి గడపకి ఓటు కోసం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాకు పథకాలన్నీ అందిని మేము శివన్న గారికే సపోర్ట్ చేస్తాము, మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న వ్యక్తి అని చెప్పడం జరిగింది. సుమారుగా ఈ వల్లభాపురం మండలంలో సుమారు 50 కోట్ల రూపాయలతో సంక్షేమం చేయడం జరిగింది. 3 నుంచి 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఎల్లప్పుడూ శివన్న అందుబాటులో ఉంటున్నారని, శివన్నకి సపోర్ట్ చేస్తామని
చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా డైరెక్ట్గా రైతులకి, లబ్ధిదారులకి అందించారు. దానిలో భాగంగా ప్రతి హౌస్కి ఎమ్మెల్యే గారి చిన్నబాబు ద్వారా అందరం తిరుగుతూ వాళ్ళకి అందిన పథకాలన్నీ కూడా వివరించి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారిని ఆశీర్వదించి రేపు ఎలక్షన్లో మళ్ళీ ఓటు వేయాలని కోరుచున్నాము. అలాగే ప్రజల అందరికి కూడా అందుబాటులో ఉండి మన శాసనసభ్యులు గారు నిత్యం అది పెళ్ళి అవ్వచ్చు, చావు అవ్వచ్చు, ఏ కార్యక్రమం అయినా పిలవంగానే ప్రతి విలేజ్కి కూడా అటెండ్ అవుతూ మనకు చాలా అందుబాటులో ఉంటున్నారు. ఇటువంటి ఎమ్మెల్యేని మరలా చూడలేము. అందుకని చెప్పి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి రేపు ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో మన గ్రామం నుంచి సపోర్ట్ చేయాలని. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని డాక్టర్ పెమ్మసారి చంద్రశేఖర్ అన్నారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. స్థానిక గంగానమ్మపేటలోని రోటరీ క్లబ్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పెమ్మసాని చంద్రశేఖర్తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రోటరీ క్లబ్ సభ్యులతో పాటు హోటల్స్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్, ముఠా కార్మికుల అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ వారందరితో మాట్లాడి పలు అంశాల గురించి చర్చించారు. ఈ ప్రత్యేక సమావేశంలో అందరినీ ఒకే వేదికపై కలవటం సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు. సమావేశంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు పావులూరి రాంబాబు, కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వరరావు, ట్రెజరర్ ఎంఎల్ జగదీశ్వరాంబ, రోటరీ సభ్యులు కనిగంటి మురళి, ఈదర పూర్ణచంద్, వీరవల్లి మురళి తదితరులు పాల్గొన్నారు. వేరు అసోసియేషన్స్ వాళ్ళు ఉన్నారు. వారి బాధలు డిఫరెంట్గా ఉంటాయి. లయన్ క్లబ్స్, రోటరీ క్లబ్ ఉందనుకోండి, వాళ్ళు స్వచ్ఛందంగా సహాయం చేస్తూ ఉన్నారు. ఈ రోజున కొంతమందికి ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలు ఒక్కటే మార్గం కాదు. రాజకీయాలు కూడా అందరూ చేయలేని పరిస్థితి అయిపోయింది. ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. కొంతమంది అందులో ఇమడలేనటువంటి లాంగ్వేజ్ తోటి ఈ రోజున పరిస్థితి ఉంది. కానీ రోటరీ క్లబ్ లాంటి ప్లేసుల్లో వీటన్నిటికీ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి ఏమీ రికగ్నిషన్ అవుట్ సైడ్ నుంచి కోరుకోకుండా కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పోలియో ఎరాడికేషన్ తీసుకున్నా, లేకపోతే వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్కూలు విజన్ స్క్రీనింగ్ కానీ, డెంటల్ స్క్రీనింగ్ కానీ, స్కూల్ కిట్స్ పంచడం కానీ, లేకపోతే ఇంకా చాలా ఎన్నో మిషన్లు ఇవ్వటం కానీ, కుట్టు మిషన్లు ఇవ్వటం కానీ, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు వాళ్ళు చేయటం, అది వాళ్ళ సొంత డబ్బులతో చేయటం చాలా తక్కువ ప్లేసుల్లో చూస్తాం. కాబట్టి ఇలాంటి స్వచ్ఛంద సేవ చేసేటువంటి అందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు, కృతజ్ఞతలు. రకరకాలుగా ఎన్జిఓలుగా ఉన్నటువంటి మనందరం కూడా వారికి సపోర్ట్గా ఉండాలని చెప్పి ఈరోజు ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి వారు మనకు అండగా నిలబడితే, ఇటువంటి ఆదర్శప్రాయంతో కలిసి నడిస్తే మనకి, మన కుటుంబంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాలకి చాలా బాగుంటుంది. ఎందుకంటే వారు ఒక ఇన్స్పిరేషన్. సంపాదీయంగానే ఎవరికాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఊరొదిలి వెళ్ళిపోయి అత్యుత్తమ జీవితాలు గడుపుతున్నారు. ఎందుకంటే అమెరికాలో ఉంటారు, లేదా దుబాయ్లోనో, ఇంకెక్కడ ఆస్ట్రేలియాలోనో ఇంకా సంపాదించుకోవచ్చు. కానీ కన్న తల్లిని, ఉన్న ఊరిని వదిలేయకూడదని చెప్పి వారు వెనక్కి రావడం చాలా సంతోషంగా ఉంది. వారి స్ఫూర్తితోటి మరిన్ని భావితరాల పిల్లలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెనాలిలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందడి కొనసాగుతుంది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలోని 5వ వార్డులో స్థానిక నాయకులతో కలిసి చైర్పర్సన్ ప్రచారం నిర్వహించారు. స్థానిక 5వ వార్డులోని గాంధీనగర్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మంగళవారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. 5వ వార్డులోని గాంధీనగర్, నందులపేట, కవిరాజ పార్కు రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. స్థానికంగా ప్రతినిత్యం అందరికీ అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను మరోసారి గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ద్వారా తెనాలి ప్రాంత ప్రజలకు అందించిన సంక్షేమ సాయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన,
సంక్షేమ పాలన కొనసాగాలంటే మరోసారి వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలని చెప్పారు. ప్రచారంలో చైర్పర్సన్తో పాటు స్థానిక వార్డు కౌన్సిలర్ తోట రఘురాం, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, పెచ్చింగ్ సుభాని, మద్దాళి శేషాచలం, మన్నవ్ జయశ్రీ, ఇందిరా ప్రియదర్శిని, కౌన్సిలర్ తోక శిరీష, ఎస్ రఘురామిరెడ్డి, పెదలంక వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. మేము సిద్ధానికి అని నిన్న మంచి రోజు అని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా ఈ రోజున 5వ వార్డు మన రఘురామి గారి వార్డుకి రావటం జరిగింది. అలానే ఈ ప్రచారంలో తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి గడప గడపకు తిరిగితే మన లోకల్ శివన్న మన ఆ అన్న మాకు ఇచ్చాడు, ఈ అన్న అందించాడు అంట మాకు బ్రహ్మరథం పెడుతున్నారు. ఒక్కొక్కళ్ళు మన శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ గారు మళ్ళీ మంచి భారీ మెజార్టీతో రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామమ్మా అని చెప్పడం జరిగింది ప్రజల్లో. ఆ మాట వింటే మాకు ఎంతో విజయాన్ని సాధించినట్టుగా ఎంతో ఆనందంగా వేసింది. ఇలాంటి మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలుస్తారని మేము కోరుకుంటూ, అలానే మన అక్కడ ఎంపీగా ఇక్కడ మన ఎమ్మెల్యే గారుగా 2 ఓట్లతో గెలిపిస్తామని ప్రజలు కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు నిన్న మంచి రోజనే మేము స్టార్ట్ చేసాం ప్రచారము. ఈరోజు 5వ వార్డులో మేము మేడం గారితో రాధికా మేడం గారితో కలిసి ప్రచారం స్టార్ట్ చేస్తే ప్రజల్లో ఎంతో స్పందన అయితే ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రవేశపెట్టారో ప్రతి ఒక్క ఇంటికి కూడా సంక్షేమం అనేది అందుతుంది. అందరూ ముసలి వాళ్ళ దగ్గర నుండి చిన్నపిల్లల వరకు కూడా ఎంతో సంతోషంగా మరి మాకు అన్నీ అందుతున్నాయి. తప్పనిసరిగా మేము మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నామని చెప్పేసి చక్కగా వాళ్ళు ప్రతి ఇంట్లో నుండి స్పందన అయితే మాకు వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అత్యున్నతమైన మెజార్టీతో మళ్ళీ శివకుమార్ గారిని మన ఎంపీ గారిని గెలిపించుకోవడానికి మేము సిద్ధమంటూ ప్రతి ఒక్క ప్రజల్లో స్పందన ఉందని కాబట్టి అసలు ఎట్లా చెప్తుందంటే స్పందన ఎలా ఉందంటే బ్రహ్మాండమైన సంక్షేమం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఆయన తప్ప ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు 2 బట్టలు నొక్కుదామా అని చెప్పుకోరు అని అంటున్నారు అని చెప్పి ప్రతి ఇంటికి 10 ఇంటికి తింటే 8 ఇంటికి ఇదే సమాధానం చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా జరుగుతుందని, ఎలక్షన్లో బ్రహ్మాండంగా మెజార్టీతో శివకుమార్ గారు గెలుస్తారని చెప్పి ఈరోజు మన ప్రచారం భాగంలోనే తెలుస్తుంది. ఏ వార్డులో ఏ ఇంట్లోకి వెళ్ళినా మళ్ళీ ఎలక్షన్ మాకు ఎప్పుడు వస్తాయా, జగన్మోహన్ రెడ్డి గారిని శివకుమార్ గారిని గెలిపించాలని అందరూ తహతహలాడుతున్నారు. మంచి మెజార్టీతో అన్నబత్తిని శివకుమార్ గారు మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 5వ వార్డుని జై జగన్ జై శివన్న. ఆంధ్ర ప్యారిస్ తెనాలి సిగలో మరో మణిహారం చేరింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ తెనాలి బండ్పై తొలి విగ్రహ ప్రతిష్ట అట్టహాసంగా జరిగింది. తెనాలి ప్రాంత ఖ్యాతిని చాటిన మహనీయుల విగ్రహాలను తెనాలి బండ్పై ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శివకుమార్ సంకల్పించినట్లుగానే జాతీయవాది అర్చకోద్యమ నేత రామాచార్యులు కాంస్య విగ్రహాన్ని తొలిగా ఇక్కడ ప్రతిష్ఠించి ప్రారంభోత్సవం చేశారు. దీంతో ఎమ్మెల్యే శివకుమార్పై అర్చక సేవా సంస్థలు, వైకానస సేవా సంఘాల ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి తెనాలి బండ్ కళ ఈరోజుతో సాకారమైంది. ఎంతో కాలంగా ఇక్కడ తెనాలి ప్రాంతానికి సేవలు అందించిన మహనీయుల విగ్రహాలను తెనాలి బండ్ ద్వారా కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శివకుమార్ గారు కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా దీన్ని పెట్టుకున్నారు. తెనాలి ఆంధ్ర ప్యారిస్ తెనాలి అంటేనే ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ఎంతోమంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, ప్రముఖులకు కూడా రాజకీయ చైతన్యవంతమంది ఈ ప్రాంతంలో తెనాలి బండ్ ఏర్పాటు చేసి తెనాలి బండ్ మీద మహనీయుల తెనాలి ప్రాంత ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటిన మహనీయుల ఖ్యాతి చాటినటువంటి మహనీయుల విగ్రహాలను
విగ్రహాలను కూడా తెనాలి బండ్లో ఏర్పాటు చేయాలని చెప్పిన కూడా ఎమ్మెల్యే శివకుమార్ కూడా ప్రత్యేకంగా అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజున తొలిగా కూడా వైఖాన సేవా సంఘం ఆధ్వర్యంలో కూడా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తెనాలి బండ్లో ఇక్కడ ప్రముఖమైన నేతను తెనాలికి చెందినటువంటి ప్రముఖులు రామాచార్యులు గారి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. ఈరోజు ఉదయం త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా కూడా రామాచార్యులు గారి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు ఎంతో వేడుకగా జరిగింది. ఇందుకు సంబంధించి తొలిగా ఈ తెనాలి బండ్పై తొలిగా ప్రముఖులైనటువంటి రామాచార్యులు గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల కూడా ఇటు ప్రముఖులు తెనాలి పట్టణానికి చెందినటువంటి ప్రముఖ బ్రాహ్మణ పరిషత్ నాయకులు కానివ్వండి, వైఖాన పండితులు కానివ్వండి, ప్రముఖులు కూడా కానివ్వండి ఎంతో సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. ఆయన రామాచార్యులు గారి అభిమానులు ఉన్నారు. మూర్తి గారు మీరు చెప్పండి, తెనాలి బండ్ అనేది కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఎమ్మెల్యే శివకుమార్ గారిది. తొలిగా రామాచార్యులు గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు మీరు ఏ విధంగా చూస్తారు? ఆంధ్ర ప్యారిస్గా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించినటువంటి తెనాలి పట్టణంలో స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు మంచి సంకల్పం చేయడం జరిగింది. ఈ సంకల్పం అనేటువంటిది భావితరాల వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలబడుతుంది. ఆయన యొక్క ఉద్దేశానికి అనుగుణంగానే ఈ రోజున లోకవ్యాప్తంగా ఉన్నటువంటి అర్చక లోకానికి ఎంతో మేలు చేసేందుకు గాను ఆయన యొక్క జీవితాన్ని అంకితపరిచి అర్చక లోకంలో ధృవతారగా మిగిలిపోయినటువంటి శ్రీమాన్ తమిళస రామాచార్యులు గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించేందుకు గాను శివకుమార్ గారు మొట్టమొదటిసారిగానే అవకాశం కల్పించినందుకు అర్చక లోకం తరపున, అలాగే వైఖాన సేవా సంఘం తరపున, అర్చక సమాఖ్య పక్షాన కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ ఆదర్శమూర్తి అయినటువంటి రామాచార్యులు గారి యొక్క విగ్రహం ప్రతిష్ఠించడం అనేది అర్చక లోకానికి ఎంతో గర్వకారణంగా ఉండటం పాటుగానే ఎంతోమందికి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు జరిపినటువంటి ఆయన అందరికీ కూడా ఆదర్శప్రాయుడిగా ఉంటాడని మా యొక్క ఆకాంక్ష. పురుషోత్తమ స్వామి గారు మీరు చెప్పండి, తెనాలి బండ్ అనేది కూడా తెనాలి అనేది కూడా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శివకుమార్ గారు సంకల్పించారు. తొలిగా బీజేపీ వరిష్ఠ నేత ప్రముఖులు రామాచార్యులు గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం, ప్రముఖుల చేతి మీదుగా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరగడం ఎట్లా చెప్తారు? ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు ఈరోజు. ఎందుకంటే తన కోసం తను బ్రతకడం బ్రతుకు కాదనేది చావుతో సమానమని, దేశం కోసం జాతి కోసం సావటం అది చావు కాదు, అదే అసలైన బ్రతుకని చెప్పిన మహోన్నతమైన దేశభక్తుడు చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతి ఈరోజు. మరి అనంతాచార్యులు గారు కానివ్వండి, రామాచార్య సేవా సమితి శ్రీనివాస్ గారు గారండి, ఈ విషయం తెలిసి పెట్టారో తెలియక తెలియదు కానీ అటువంటి అకుంఠిత దీక్షతో ఉన్న రామాచార్యులు గారి విగ్రహం ఇక్కడ పెట్టడము, మరి అదేవిధంగా మరి మన ప్రతిజ్ఞ పుస్తకాలు చదువుకుంటాము. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నా గర్వకారణము, దాన్ని కాపాడటానికి సర్వదా కృతజ్ఞుడై ఉంటానని చెప్తుంటాము. మరి శివకుమార్ గారు ఆ విధంగా ముందుకెళ్తూ రాగద్వేషాలకు అతీతంగా తెనాలి బండ్ అనేది పెట్టి ఇక్కడ కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా భవిష్యత్ తరాలకి తెనాలి చరిత్ర తెలియజెప్పాలి. మరి ముఖ్యంగా శివకుమార్ గారి హృదయంలో ఎప్పుడూ ఉండే వ్యక్తులు రెండు కులాలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే సామాజికంగా కానివ్వండి, రాజకీయంగా కానీ బ్రాహ్మలు, వైశ్యులు కొద్దిగా దూరంగా ఉంటారు ప్రస్తుత సమాజంలో. ఆ రెండింటిని మనం హక్కుని చేర్చుకోవాలి. ఆయన ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదట బ్రాహ్మలు వచ్చి ప్రారంభించాలి, తర్వాత ఆర్యవైశ్యులు గౌరవిస్తారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి శివకుమార్ గారు. ఆయన హృదయం నవనీతము. ఈ తెనాలి బండు మీద ముందుగా మనం పెట్టే విగ్రహం ఒక బ్రాహ్మణుడై ఉండాలి. అది కూడా నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న వారి కోసం తనను తాను త్యాగం చేసుకున్న మహోన్నత వ్యక్తి పెట్టాలనుకున్నప్పుడు మరి రామాచార్య సేవా సమితి వారు కానివ్వండి, రామాచార్య గారి కుటుంబ సభ్యులు కానివ్వండి, వీరందరూ కూడా వచ్చి ముందుకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ విగ్రహం పెట్టాలి. మేమందరం అడిగాం, మనం పార్టీ తరఫున ఏదైనా పెడదాం అన్నగారు, భారతీయ జనతా పార్టీ కదా అని చెప్పి. నథింగ్ డూయింగ్. పార్టీలకు అతీతంగా మనం ఈ కార్యక్రమం చేయాల్సిందే. తెనాలి కీర్తి ప్రతిష్టలు శివకుమార్ అనే శాసనసభ్యుడిగా నేను వాటిని పెంపొందించడానికి ఉండాలి లోకల్ శివన్నగా అని మహోన్నత ఆశయంతో వారి కార్యక్రమంలో పెట్టడము. మరొక ముఖ్య విషయం, రామాచార్య సేవా సమితులకి తెనాలి బ్రాహ్మణ పరిషత్ హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తుంది. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంద్రసేనారెడ్డి గారు ఆంధ్రభూమిలో ఆ రోజు ఒక ఆర్టికల్ రాశారు అర్చక సమాఖ్య గురించి, వాళ్ళు పడుతున్న కష్టాల గురించి, బ్రాహ్మణుల దైనందిన జీవితం గురించి. అటువంటి బ్రాహ్మణ అభిమాని చేత ఈరోజు ఈ విగ్రహావిష్కరణ చేయించడము, శివకుమార్ గారి సమక్షంలో ఇది జరగటము, తొలి విగ్రహానికి మేమందరం కూడా పాల్గొనటము. ఎందుకంటే ఇది భవిష్యత్తు ఇది ఒక పెద్ద సంచలనాత్మక అయిపోతుంది తెనాల్లో. ఇక్కడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనటం బ్రాహ్మణ పరిషత్ కార్యదర్శిగా నేను చాలా ఆనందపడుతున్నాను. దీన్ని శివకుమార్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ఖచ్చితంగా చూసుకుంటే తెనాలి బండ్ ఎప్పటి నుంచి ఇందాక కూడా చెప్పుకున్నాం మనం. తెనాలి బండ్ అనేది కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. తెనాలి ప్రాంతానికి సేవలు అందించిన, వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖుల విగ్రహాలను ఈ తెనాలి బండ్పై ఏర్పాటు చేయాలన్న మహాసంకల్పంతో ఈ తెనాలి బండ్ని కూడా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. దాదాపుగా 3 సంవత్సరాల కాలం పాటు కూడా ఈ నిర్మాణం అనేది కూడా పనులు కొన్ని జరుగుతా కొంత ఆలస్యం అవుతా కూడా ఈరోజు తుది దశకు చేరుకుని ఈరోజు మొట్టమొదటి విగ్రహం బీజేపీ వరిష్ఠ నేత రామాచార్యులు గారి విగ్రహంతో కూడా ఈ కార్యక్రమానికి కూడా ప్రారంభమైంది. ఇక్కడ నుంచి కూడా దాదాపుగా మరొక 20 మంది ప్రముఖుల విగ్రహాలు కూడా ఈ తెనాలి బండ్పై ఏర్పాటు కాబోతా ఉన్నాయి. ఇందాక జరిగినటువంటి సభలో, ప్రారంభోత్సవం జరిగిన సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. తెనాలి ప్రాంతం అనేది, తెనాలి అనేది ఒక వైబ్రేషన్. తెనాలి అంటేనే ఇక్కడ మనం పుట్టినందుకు కానీ ఇక్కడ పెరుగుతున్నందుకు కానీ మనం ఎంతో గర్వించాల్సిన విషయం తెనాలి ప్రాంతం అనేది కూడా ఇక్కడ ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాల్సిన విషయంగా కూడా చెప్తా ఉంటారు. అటువంటి తెనాలిలో ఈ తెనాలి ప్రాంత ఖ్యాతిని చాటి చెప్పినటువంటి మహనీయుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేసే దిశగా కూడా ఎటువంటి కులాలు, మతాలు, పార్టీలు తారతమ్యం లేకుండా ఎంతో శుద్ధిగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రముఖుల తెనాలి ప్రాంతానికి నిజంగా స్వచ్ఛంగా సేవలు అందించిన ప్రముఖుల విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అందులో తొలిగా రామాచార్యాల గారి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల కూడా బ్రాహ్మణ పరిషత్ నాయకులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అట్లాగే ఈ విగ్రహాల తెనాలి బండ్ అనేది కూడా ఏదో ఏర్పాటు చేశామన్నట్లుగా కాకుండా కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా గ్రీనరీ డెవలప్ చేయడంతో పాటు ఇక్కడ ఆహ్లాదకరం ఉట్టిపడే విధంగా తెనాలి ప్రాంత ప్రజలకు ఒక ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేసే విధంగా కూడా ఇక్కడ ఈ తెనాలి బండ్ అనేది కూడా రూపుదిద్దుకోబోతుందని చెప్పి కూడా ఎమ్మెల్యే శివకుమార్ గారు చెప్తారు. మొత్తంగా చూసుకుంటే కనుక రామాచార్యులు గారి విగ్రహావిష్కరణ, తెనాలి బండ్పై జరిగినటువంటి మొట్టమొదటి విగ్రహావిష్కరణ, రామాచార్యులు గారి విగ్రహావిష్కరణ ఎంతో పండుగ వాతావరణం అయితే ఇక్కడ జరిగిన పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్ తో గోపిచంద్, ఎస్ న్యూస్. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం ఉచితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందని దుగ్గిరాల ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం పేరుకుల్పూడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణ కుమారి పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ప్రజాప్రతినిధులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలందరూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరారు. ఈ క్యాంపులో ప్రత్యేకంగా డాక్టర్లు మరియు స్పెషలిస్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక్కో క్యాంపుకు 40,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారిని బి భార్గవి, వైద్యులు, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేరుకుల్పూడి గ్రామంలో జరుగుతుంది. మనందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్య, వైద్య, వ్యవసాయానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో, మరి వైద్య రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. మరి దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని అమలు చేస్తూ మరి ప్రతి గ్రామంలో కూడా 15 రోజులకు ఒకసారి 104 వాహనం ద్వారా మెడికల్ క్యాంపులు నిర్వహించుకొని ఉచితంగా వైద్యం అందిస్తున్న సంగతి చూస్తున్నాము. మరి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించి మరి ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి కూడా వైద్యం అందేలా చేస్తున్నారు. మరి ఈ సురక్ష క్యాంపు ద్వారా ఏంటంటే మనకి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి ఈరోజు మేము విజిట్కి వెళ్ళినప్పుడు కూడా మరి ఇప్పటికే 95 మంది కూడా చూపించుకొని వెళ్ళారు. మరి ఈరోజు 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కూడా ఈ క్యాంప్ అందుబాటులో ఉంటుంది. మరి పేరుకుల్పూడి గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సంబంధించినటువంటి సచివాలయంలో చుట్టుపల్లి వారిపాలెం, పాడిపోయిన వారిపాలెం, పేరుకుల్పూడికి సంబంధించిన ఈ 3 గ్రామాలకు సంబంధించి సచివాలయంలో ఆరోగ్య సురక్ష 2వసారి జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే 9 గంటలకు ప్రారంభమై ఇంకా కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం కొనసాగుతూనే ఉంటుంది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో ఉన్న పరిస్థితుల్లో వైద్యం చేయించుకోవాలన్నా కూడా అసలు హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి ఉండేది. ప్రజలు వేరే హాస్పిటల్ ఉన్నా కానీ వాటి మౌలిక సదుపాయాలు సరిగా లేకుండా ఎంతో ఇబ్బందులు పడి అనారోగ్య పాలయ్యేవాళ్ళు. కానీ అదే సమయంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడకూడదని, ఆరోగ్య పరిస్థితి చక్కగా మంచిగా మెరుగుగా ఉండాలని మన గ్రామంలోనే మరి ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని 2వసారి నిర్వహించడం జరిగింది. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధిపై సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంతగానో అభివృద్ధి చేశారని, ప్రభుత్వ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుగ్గిరాల్లో మొట్టమొదటిసారిగా మరి ఈ
హెల్త్ క్లినిక్లు కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ కమిటీలో మేమందరం కూడా మరి ఈ డెవలప్మెంట్కి ఏమేమి కావాలి ఇవన్నీ కూడా చర్చించుకొని వాటిని కూడా మనం బిల్డ్ చేసుకోవడం జరిగింది. మరి ఇదే కాకుండా ఇంకేమన్నా కూడా కావాలంటే మాకు చెప్పండి అని కూడా మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే మరి పిహెచ్సిలు మరి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మరి ఎలా ఉన్నాయి, మరి గతం ముందు ఎలా ఉన్నాయి అని మనం ఒక్కసారి కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ మనం దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ని మొదటగా మనం జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఎంపీపీ గారు ఇచ్చేసి ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా పర్యవేక్షించి దీనికి ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, వాళ్ళ తోడ్పాటుతో పాటుగా మనం ఈ ఆసుపత్రిని డెవలప్ చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. పేరుగలపూడిలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం పేరుకులపూడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 13వ వార్షికోత్సవ వేడుకలు ఈమని సుధాకర్ ఆధ్వర్యంలో మంగళవారం వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి బాబావారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు మరియు మంగళహారతులు, ప్రవచనాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బాబావారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో సుమారుగా 2000 మంది భక్తులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం పేరకులపూడి గ్రామంలో సాయిబాబా వారి 13వ వార్షికోత్సవం సందర్భంగా ఏపటి సుధాకర్ రావు అనే నేను ఉదయం నుంచి 27వ తారీఖు ఈ రోజున 27వ తారీఖున ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదానం కూడా జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమాజంపై ప్రభావం చూపిన ఉద్యమ నేత రామాచార్యులు. ఆయన ప్రభావంతోనే అర్చకుల సమస్యలపై అధ్యయనం చేయగలిగాను. తెనాలి బండ్ రూపకల్పన ఎమ్మెల్యే శివకుమార్ కు జీవితకాలం తృప్తినిస్తుంది. తెనాలి బండ్ పై రామాచార్యులు విగ్రహాన్ని ఆవిష్కరించిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి. ఇందిరా కాలనీ, ఎడ్ల లింగయ్య కాలనీ మధ్య డ్రైనేజీ ప్రక్షాళనకు శ్రీకారం. యంత్రాలు, సిబ్బందితో మురుగు తొలగించి పారుదల సక్రమంగా జరిగేలా చర్యలు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా తెనాలిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం. వివిధ వార్డులు, గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు. ఇవి వాల్టీ ఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.